అసలు పెట్టింది ఎందుకు వాళ్ళు పెట్టేది మేము పెట్టి ఫస్ట్ అంబేద్కర్ గారు పెట్టారు అది వాళ్ళు నేను అడుగుతా ఉన్నాను సెక్యులరిజము సోషలిజం అనేది 42nd అమెండ్మెంట్లో ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత ఆ రెండు పదాలు పెట్టడం జరిగింది ఎందుకు పెట్టారు వాళ్ళు అపీస్మెంట్ పాలిటిక్స్లో పెట్టారు వాళ్ళు పెట్టిన తర్వాత మేము తీసేయలే కదా భారతీయ జనతా పార్టీ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చారు మోదీ గారు మూడోసారి వచ్చారు ఎప్పుడైనా దాని జోలికి పోయినామా వాళ్ళు ఏంటంటే ఏదో కొద్దిగా పాపం ఏం ఇష్యూస్ లేక ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు నిజంగా ఎమర్జెన్సీ పెట్టింది ఆ పార్టీ ప్రజల ఒక హక్కులు కావాల్సింది ఆ పార్టీ అది చెప్పాలి ముందు అది ఖర్గే గారు అన్నీ మర్చిపోయింది పెద్ద మనిషి అయిన కొన్ని విషయాలు మర్చిపోతుంటారు ఆయన అందుకనే ఆయనకు ఆపరేషన్ సింధూర్ చుట్పుడికి లడాయి అన్నాడు ఆయన అటువంటి మాటలు మాట్లాడిన మాటలకు మేము ఆన్సర్ చేయడానికి ఇక్కడ లేము ఏ ఆర్మీ అయితే ఈ దేశం కోసం తన బలిదానం త్యాగం చేసిందో ఏ ఆర్మీ అయితే సరిహద్దులపైన తన ప్రాణాలు త్యాగం చేసి భారతదేశ యొక్క సరిహద్దును కాపాడిందో మన ప్రజలను కాపాడిందో అటువంటి ఒక ఆర్మీ మీద ఈ యొక్క మాటలు మాట్లాడినటువంటి వ్యక్తుల ఒక సమస్య ఏదైతే మాట్లాడతారో వాళ్ళకు సంబంధించినటువంటి ఏ ఒక మాట కూడా మేము ఈ ఒక విషయం చెప్పదలుచుకో ఎందుకంటే దే హ్యావ్ ఇన్సల్టెడ్ ఆర్మీ దే హ్యావ్ ఇన్సల్టెడ్ అవర్ నేషన్ ఫస్ట్ లెట్ దెమ్ అపాలజైజ్ టు ది నేషన్ వాళ్ళు ముందు భారతదేశంలో ప్రజలకు వాళ్ళు ఈరోజు క్షమాపణ చెప్పాలి ఆపరేషన్ సింధూర్ని అపోజ్ చేసినందుకు రత్న 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 కానీ ట్రంప్ ఎప్పుడు చెప్పిండో అని అడగాలి ట్రంప్ ఎప్పుడు చెప్పినా అడగాలి ఈ మధ్య మేము వాట్సాప్లో చూస్తున్నాం ట్రంప్ కుల్ఫీలు అమ్ముతున్నాడు అని చెప్పేసి మళ్ళీ అది మరి చెప్పండి ఆయన అడగాలి ఒక్క నిమిషం మీరు చెప్పిన దానికి అడుగుతున్నాను అఖిల పక్ష సమావేశంలో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదని ప్రభుత్వ నిర్ణయం ఉంటుంది అది ప్రతి దానికి ప్రైమ్ మినిస్టర్ రాడు అఖిలపక్ష సమావేశంలో అందరూ ఒక పార్టీలో ఒక హెడ్లు వస్తారు అక్కడ ప్రైమ్ మినిస్టర్ రావాలని అవసరం లేదు ప్రైమ్ మినిస్టర్ రాలేదు మరి బయట ఉన్నాడు మీకెందుకు మా వాళ్ళు వచ్చారా లేదా బీజేపీ గవర్నమెంట్ వచ్చిందా రిప్రజెంట్ వచ్చారా లేదా అది మాట్లాడాలి కానీ ప్రైమ్ మినిస్టరే రావాలి అంటే వాళ్ళకి ఇదన్నీ ఏంటంటే వాళ్ళకు ఇష్యూస్ దొరక్క ఇటువంటి రత్నాగాబాద్ రాహుల్ No one is sidelined. Everyone is by my side. That is, yeah. Done. Okay. నేనేం చెప్తున్నా అంటే ఒక్క పోస్ట్ ఇచ్చింది ఎవరికో ఒక కులానికి ఇచ్చిండొచ్చు ఒక సామాజిక వర్గానికి ఇచ్చిండొచ్చు ఇంకా 100 పోస్టులు ఉన్నాయి ఎమ్మెల్యేలు ఇచ్చినాం ఎంపీలు ఇచ్చినాం ఎంపీటీసీలు ఇస్తాం జెడ్పీటీసీలు ఇస్తాం ఒక్క పోస్టు వీళ్ళకి వస్తే ఈ మాటలు కాంగ్రెస్ పార్టీని అన్నాడు పొన్నం ప్రభాకర్ ఆయనకి ఇచ్చారు సరేనా బాబు నేను కూడా రిజైన్ చేస్తా మీరు రేవంత్ రెడ్డి గారు రిజైన్ చేయమని చెప్పి బీసీ సీఎం చేయమని చెప్పండి దమ్ముంటే ఈ మాటలు మాట్లాడొద్దు కులాలు మతాలు ఇవన్నీ అతీతంగా రాజకీయాలు మనం చేయాలి కులాలలో ఉన్నటువంటి ఒక బలహీన వర్గాన్ని పైకి తీసుకురావాలి వాళ్ళకి సంబంధించినటువంటి మీరు పథకాలు తీసుకురాని మేము సపోర్ట్ చేస్తాం వాళ్ళకి సంబంధించినటువంటి ఒక మీరు ఏదైతే అప్లిప్మెంట్ చేయాలి డోంట్ మిస్లీడ్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్ వీఆర్ ఫర్ ది బ్యాక్వర్డ్ మా ప్రధానమంత్రియే బ్యాక్వర్డ్ క్లాసు మా ప్రధానమంత్రి క్యాబినెట్లో 29 మంది బ్యాక్వర్డ్ క్లాసెస్ మా ముఖ్యమంత్రిలో సగం మంది బ్యాక్వర్డ్ క్లాసెస్ మా ఓబీసీ మా ఓట్ బ్యాంకు ఓబీసీ ఆర్ విత్ us ఒక్క వ్యక్తి వేరే సామాజిక వర్గం నుంచి వస్తే హౌ కెన్ యూ సే దట్ ఇది ఎంటైర్ పార్టీ వాళ్ళు అంటున్న మాట నిజంగా అటువంటి మాట వాళ్ళకు ఉంటే లెట్ దెమ్ ఆస్క్ రేవంత్ రెడ్డి టు రిజైన్ అండ్ మేక్ సమ్ బీసీఎస్ సీఎం ఓకే ఒక్కసారి మీరు రైట్ చేసిన రైట్ తిరుగుతా ఒక్కసారి
Yes, our challenges before us are first local bodies. We have local bodies which are before us, and we are building up our party from the root level, grassroots level, from the rural level. Earlier, BJP was supposed to be a urban-based party, but now it is not urban-based party. It has spread entire Telangana, entire rural base. We have won 8 MLAs, 7 in rural area. We have won 8 MPs. 6 and 7 are from rural areas and semi-urban areas. So therefore, our base, we have won 2 MLCs, which are all basically all rural areas. So BJP is growing from day one in this state. Earlier, we had only 1 MLA and 1 MLC. Today, we have 8 MLAs and 3 MLCs. So this is the growth of the BJP. BJP's vote percentage increasing in every elections. So therefore, that means people are looking towards us. So our challenge is that we have to translate this public support into votes. Our priority is basically to take up the public issues against this government, which is anti-people government. Secondly, to build the party from the grassroots level to win the maximum local body elections and also municipal elections in the urban bodies whenever they are announced. మీరే అన్నారు అధిష్టానం దగ్గర ఉన్నది. నేను అధిష్టానంతో అడిగి మీకు చెప్తా. ఏం చెప్పినారు అంటే బీఆర్ఎస్ చచ్చిపోయినట్టు కదా. చాలా మంచిది, ఎందుకంటే వాళ్ళిద్దరు సంధికి వెళితే కొన్ని బాగా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. నేను ఆ మాట చెప్పిన వాడికి నేను మా పేమెంద్ర చెప్తున్నాను, నాకు అవార్డు ఇప్పించాలి, మంచి స్టోరీ రైటర్ ఆయన అని చెప్పేసి. ఆయన మాట్లాడేదా? నా బాధ్యతలు నాకు తెలుసు ఏం చేయాలనేది, వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. నా పార్టీ నాకు బాధ్యత, నా పార్టీలో నా బాధ్యత ఉంది చెప్తాను. రిజర్వేషన్ ఇష్యూలో నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఇది లీగల్ ఎంబార్గో ఇన్ దిస్. గతంలో కూడా కేసీఆర్ గారు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంది, బీసీ రిజర్వేషన్లో ఇంత పర్సెంట్ మీ ఇస్తాను అన్నారు. వాళ్ళు ఇవ్వలేకపోయారు. బికాజ్ దెర్ ఈస్ సమ్ లీగల్ ఇష్యూస్. వాళ్ళు ఏంటంటే వాళ్ళు బిల్ పాస్ చేస్తారు, మా మీద దోస్తున్నారు. డోంట్ షిఫ్ట్ ది రెస్పాన్సిబిలిటీ. అదే మేమే చేయాలి. ఇప్పుడు తమిళనాడు కూడా చేసింది, ఎందుకంటే ఇది పెద్ద సబ్జెక్ట్ కాబట్టి, ఎందుకంటే లీగల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి. బట్ బీసీల రిజర్వేషన్ ఇష్యూలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బీసీలను మోసం చేసింది. వాళ్లకు 42% ఇచ్చే ఇష్టం లేదు, వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి ఒక ఆలోచన లేదు. కేవలం ఓట్లు పెంచుకోవటానికి బీసీలందరూ బీజేపీతో ఉన్నారు, ఎట్లా డైవర్ట్ చేయించడానికి ఈ యొక్క అంశాన్ని తీసుకురావడం జరిగింది. నిజంగా మీకు బీసీల మీద ప్రేమ ఉంటే, నిజంగా మీకు బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు ముందుగా లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి దాన్ని క్లారిఫై చేసి దాన్ని ఎట్లా పోతే బాగుంటుందని చెప్పేది ఉండే. కానీ మేము బీసీ బిల్ పెడితే మేము సపోర్ట్ చేసినాం కదా. బీజేపీ సపోర్టెడ్ దట్ బీసీ బిల్ 42%. ఇంప్లిమెంటేషన్ ఇస్ యువర్ డ్యూటీ, నాట్ అవర్ డ్యూటీ. యూ బ్రాట్ ది బిల్, యూ ఇంప్లిమెంట్ ఇట్. నేను తెలంగాణ ప్రెసిడెంట్, జూబ్లీస్ మా జూబ్లీ స్టేట్ ప్రెసిడెంట్ చెప్తున్నాను. ఎస్, చేయమని చెప్పాలి. ముందు చేయమని చర్చ నేను చెప్తున్నాను. నీరు పోవాల్సిన అవసరం లేదు. మా అక్కడ ఉన్న స్టేజ్ మీద చాలా మంది వాళ్ళు ఆయన చూసుకుంటారు. కానీ ఇప్పుడు నేనేమంటున్నా అంటే 60,000 ఉద్యోగాలు ఉన్నారు అంటున్నారు కదా. మీరు ఒక్కసారి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలో పోయి కూర్చోండి. మీరు
లేకుంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో, కాకతీయ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం మీరు పోయి చూడండి. మీరు అక్కడ పరిస్థితి ఏంది, విద్యార్థుల పరిస్థితి ఏంది, ఎంతమంది మీరు పోయి అడగండి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో కుటుంబానికి 60,000 ఉద్యోగాలు రావాలి కదా. ఎంతమందికి వచ్చింది చెప్పండి. కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చేసి అంటే కానిస్టేబుల్ ఉద్యోగాలు మంచిది కాదు ఉన్నది, కానీ చదువుకున్న పిల్లలందరూ కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవి అలా ఆలోచిస్తున్నారు. ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు, జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు రాగానే, ఇంకా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు వాళ్ళు. ఎవ్రీ ఇయర్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఏమైనా 2 లక్షల ఉద్యోగాలు 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 4 లక్షల ఉద్యోగాలు రావాలి కదా. తెలంగాణ వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వం బయటకు పోయిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి ఖాళీలు ఈ రాష్ట్రంలో 1,35,000. ఏమైనా 1,35,000 ఉద్యోగాలు. నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, మీరు 2 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తున్నారు కదా, ఎక్కడ పోయినాయి 2 లక్షల ఉద్యోగాలు? मैं आ रहा हूँ अमरीश. हाँ, ₹12 లక్షల కోట్ల ఇచ్చినాము. ఆ 12 లక్షల కోట్లతో పాటు జాతీయ రహదారులు ఇచ్చినాము, వందే భారత్లు ఇచ్చినాము, మన వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చినాము, రామగుండంలో ఫర్టిలైజర్ ప్లాంట్ ఇచ్చినాము, ఎయిమ్స్ ఇచ్చినాము, ములుగు సెంట్రల్ యూనివర్సిటీ ఇచ్చినాము. రమ్మని చెప్పండి చర్చకు, దీని మీద చర్చకు రమ్మని చెప్పండి. నేను అదే అంటున్నాను, ఆల్ ఇండియా చీటింగ్ కమిటీ ఇది, చీటింగ్ కాంగ్రెస్ ఇది. అందుకని అబద్ధాలు ఆడుతున్నారు. ఇదే మాటలు మాట్లాడి ప్రజలు ఇంకా టీఆర్ఎస్ విశ్వాసం చేయట్లేదు. వాళ్ళకి ఏంటంటే నాచిన ఆవే ఆంగన్ తేడా. వాళ్ళు చేయలేకపోతే మా మీద దోసేస్తున్నారు. మీకు ఇచ్చిన పని మీరు చేయండి. ప్రజలు మీకు ఒక అధికారం ఇచ్చారు, ప్రజలకు మంచిగా చేయండి. మీరు అది చేయలేక ప్రతిసారి ఢిల్లీ పోతున్నారు కదా. ఢిల్లీ పోతున్నప్పుడు ఇన్నిసార్లు ఢిల్లీ పోయి వచ్చినారు కదా, ఏం లేకుండా వచ్చారు వీళ్ళు చేతికు. అన్ని ఢిల్లీ పోయిన అన్నీ వచ్చినాయి వీళ్ళకు. నేను ఇంకోటి చెప్తున్నాను మీకు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కేవలం 32% మాత్రమే ట్యాక్స్ డెవల్యూషన్ ఇచ్చేది. కానీ బీజేపీ వచ్చిన తర్వాత నీతి ఆయోగ్ ద్వారా 42% ట్యాక్స్ డెవల్యూషన్తో పాటు 8% ట్యాక్స్ డెవల్యూషన్ ఫర్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. అంటే 50% రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పన్నులో 50% మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు పోతా ఉన్నాయి. వీళ్ళకు లోకల్ బాడీ ఎలక్షన్స్, లోకల్ బాడీస్కి ఇచ్చినటువంటి నిధులు ఏం చేస్తున్నారండి? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, గత ప్రభుత్వం ఏం చేసింది? సో మీరేం చేశారు, మీరేం చేశారు చెప్పండి. మేమేం చేసి మేము చెప్పుకుంటాం. కిషన్ రెడ్డి గారు మంత్రిగా దాని మీద బుక్ తీశాడు, చెప్పాడు 12 లక్షల కోట్ల రూపాయలు మేము ఇచ్చినాం ఈ యొక్క రాష్ట్రానికి, రహదారులు ఇచ్చినాం మేము. మీరు ఉన్నప్పుడు రహదారులు కూడా రాలే కదా 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో. ఉన్న రహదారులన్నీ కూడా మేము వచ్చిన తర్వాత వచ్చినాయి. ఒక రహదారి మాత్రం విజయవాడ హైదరాబాద్కు మధ్యన చాలా కాలం కట్టలే వాళ్ళు దాన్ని, ఏదంటే లీగల్ ప్రాబ్లం ఉంది. తర్వాత గొడవ చేస్తే బీజేపీ వాళ్ళు అప్పుడు దాన్ని క్లియర్ చేశారు. చెప్పండి నెక్స్ట్. అవినాష్ అవినాష్ మేము రిలీజియస్ బేసిస్ మీద, మతం ఆధారంగా ఏ రిజర్వేషన్లు మేము యాక్సెప్ట్ చేయం. దట్ ఈజ్ అవర్ పాలసీ. మేము ఈబీసీ రిజర్వేషన్ 10% పెట్టినాం. ఈబీసీ రిజర్వేషన్లో అందరూ వస్తారు కదా, దాంట్లో క్రిస్టియన్స్ వస్తారు, ముస్లిమ్స్ 6 వస్తారు. వై యూ న్యూ డబుల్ బెనిఫిట్స్? 10% ఈబీసీ రిజర్వేషన్ ఈజ్ ఫర్ ఆల్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్, ఆల్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఆల్ కమ్యూనిటీస్ which are not enjoying the reservations. కాబట్టి ముస్లిమ్స్కు ఈబీసీలు కావాలి, వాళ్ళ సపరేట్ రిజర్వేషన్స్ మళ్ళీ కావాలి, పొలిటికల్ రిజర్వేషన్ కావాలి. అసలు పొలిటికల్ రిజర్వేషన్ లేనే లేదు యాక్చువల్లీ వీళ్ళకి సంబంధించిన దాంట్లో. కాబట్టి ఎనీ రిలీజియస్ బేస్డ్ రిజర్వేషన్స్, వాట్ ఎవర్ మే బి ది పర్సంటేజ్, 4%, 12%, వాట్ ఎవర్, బీజేపీ అపోజెస్ రిలీజియస్ బేస్డ్ రిజర్వేషన్స్. ఇట్ ఈస్ అవర్ కోర్ ఐడియాలజీ.